హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజే స్టిచ్చింగ్ వీడియోస్. మా పెద్ద అబ్బాయి వేసుకునే టోపీ నేనే స్టిచ్ చేశాను. ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను, చూసేయండి. దానికోసం ముందుగా మా పెద్ద అబ్బాయి జీన్స్ ఉంటే తీసుకొని ఆల్రెడీ టీవీ రిమోట్ స్టిచ్ చేశాను. మిగిలిన క్లాత్తో ఇలా టోపీ స్టిచ్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక 6 ఇంచెస్ రౌండ్ గల ప్లేట్ తీసుకొని ఇంకొద్ది ఎక్కువ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ స్టిచ్చింగ్ కావాలి కాబట్టి, స్టిచెస్ కావాలి కాబట్టి కట్ చేసుకున్నాను అనమాట. ప్యాంట్ తక్కువ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మా అబ్బాయికి సరిపడా స్టిచ్ చేస్తున్నాను. ఇలా 4 హోల్డింగ్స్ చేసుకోవాలి. రౌండ్ కట్ చేసిన తర్వాత ఇలా చాక్ పీస్తో డ్రా చేసుకోవాలి. మధ్యలో మిడిల్కి ఒకటి, చివరిలో ఒకటి, 4 సైడ్లు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ కోసం ఇలా ఇంచుల టేప్తో కొలుచుకుంటున్నాను. ఫస్ట్ ఒక మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి రౌండ్ ఇలా ఫిల్ చేస్తే 21 వచ్చింది నాకు కరెక్ట్. 21 కాబట్టి ఇప్పుడు జాయింట్లు పడతాయి. ఇది డబల్ పీస్ కాబట్టి 22 తీసుకుంటున్నా నేను. 22 అంటే 11 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా. నిలువు 11 ఇంచెస్, అడ్డము 2.5. మామూలుగా అయితే ఇది 4.5 తీసుకోవాలి. ఇది క్లాత్ తక్కువ ఉంది కాబట్టి దానికి అడ్జస్ట్మెంట్ కోసం ఇలా 2.5, 3 అలా తీసుకోవచ్చు. నేను 2.5 అయితే చాలా తక్కువ అయిపోతుందని 3 తీసేసుకున్నాను. సరిపోయింది క్లాత్ ఆట్కాట్కి. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇది సమ్మర్కి చాలా బాగుంటుందని నేనే ఫేస్బుక్లో చూశాను. పిక్చరు చూసి మా చిన్న అబ్బాయికి ఫస్ట్ స్టిచ్ చేశాను. చాలా బాగా వచ్చింది. అది వీడియో తీయలేదు. ఇప్పుడు మా పెద్ద అబ్బాయికి స్టిచ్ చేసేటప్పుడు వీడియో తీద్దామని తీస్తున్నా. అదిగాక మా పెద్ద అబ్బాయి గుండు చేపించుకున్నాడు కదా, ఇంకా ఎక్కువ హీటు, అలాగే తిరిగేస్తున్నాడు ఎండకి. అట్లుంటే ఎట్లా అనేసి నేను టోపీ స్టిచ్ చేశాను, బాగుంటుందని. ఇలా చూపించిన విధంగా రెండో పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మూడో పార్ట్ కోసం ఇలా క్రాస్గా కావాలి మనకి క్లాత్. ఇలా క్రాస్గా ఉండడం కోసం ఇలా ఇంచుల టేప్ తనేసుకొని ఇలా 2 ఇంచులు తీసుకున్నా. తక్కువ క్లాత్తోనే చూపిస్తున్నాను. ఇదంతా మనకు కావాలనుకుంటే కొంచెం సైజెస్ అన్నీ పెంచేసుకోవచ్చు. ఫస్ట్ 6 పెట్టాను కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి అంత పెంచుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే ఇంకొంచెం పెద్దగా, చిన్న వాళ్ళకైతే ఇంకొంచెం చిన్నగా అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి అంతే. నేను పిక్చర్ చూసి చాలా కష్టం అనుకున్నాను, కానీ కట్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంది. తొందరగా కూడా అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇట్లా ఇంట్లోనే మా పిల్లలకి నేను కుట్టడం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంట్రెస్టింగ్గా కుట్టాను, ఇష్టంగా కుట్టాను. మీకు కూడా ఏమైనా యూస్ అవుతుందేమో అని వీడియో తీస్తున్నాను. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. ఇలా క్లాత్ తక్కువ ఉండడంతో ఇలా జాయింట్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఇవి 2 రౌండ్లు తీసుకున్నాం కదా, హెడ్కి కొంచెం మందంగా ఉండడం కోసం తీసుకున్నాము. అవి ఇలా స్టిచ్ చేసుకోవాలి, 2 లేయర్స్. ఇది సెకండ్ పార్ట్ కూడా ఇలా మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ పార్ట్కి ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి. కార్నర్ చూసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా కొంచెం వదిలేసుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ ఖర్చులకు వదిలేసి వేస్ట్ క్లాత్ కట్ చేసుకోవాలి. అది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ కట్ చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది, ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలా, క్లాత్ వేస్ట్ అయిపోతుంది. ఇది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేస్తే బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ లేయర్ పీసెస్ అన్నీ ఇలా జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకున్న తర్వాత ఇలా మనం అంబ్రిల్లా ఫ్రాక్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, అలా ఎక్కువ వెడల్పు అనేది కిందికి, తక్కువ ఉన్నది ఇలా పైకి 2 పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. క్లాత్ ఇది తక్కువ ఉంది, ఇంకొంచెం ఎక్కువ అయితే ఇలా ఫిల్స్ పెట్టేస్తే బాగుంటుంది. నాకు 2 ఫిల్స్ వచ్చింటే పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఇలా కింద థర్డ్ పార్ట్ ఇలా హోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. నాకు 2 కుచ్చులే కాబట్టి పర్లేదు, స్టిచ్ చేసుకున్నా. అదే కొంచెం ఎక్కువ కుచ్చులు పెట్టుకునేటప్పుడు
ముందే ఇలా హోల్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత అటాచ్ చేసుకోవాలి ఫిల్స్ పెట్టుకుంటా, అప్పుడు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చూపించిన విధంగా ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసి రౌండ్కి ఫిలప్ చేసేస్తే అంతే, ఎంతో అందమైన టోపీ రెడీ అయిపోతుంది. ఎలా స్టిచ్ చేశానో కామెంట్ చేస్తారా ఫ్రెండ్స్? అంతే వీడియో.